100 ఎకరాలు పక్క జిల్లాలో కొన్నాను. అంతకు మించి నేను పెద్దగా ఏమీ సంపాదించలేదు. ఏంది బావా చరిత్ర మొత్తం పాఠంలో అప్పచెప్తున్నావు? అన్నా, ఎందుకు ఇవన్నీ వాడికి చెప్పడం అవసరమా? ఇవన్నీ చెప్పాక వాడు భయంతో ఇక్కడి నుంచి పారిపోనన్నా పారిపోవాలి, లేదా ఆఖరిన నేను ఇచ్చే ఆఫర్కి జీవితాంతం కుక్కలాగా మన ముందు పడుండి ఊడియం చేయాలి. సో ఫైనల్గా మన మధ్యన ఎలాంటి కాంప్రమైజ్ చేసుకుందాం? అంటే మీరు మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. అందుకు మీకేం కావాలో చెప్పండి, నేను ఇస్తాను. చెప్పడం అయిపోయిందా? ఇందులో కాంప్రమైజ్ ఏముంది? నేను చెప్పానా తను ఆశించింది డబ్బు అని? ఇప్పుడు చెప్తాను చూడు. సిఏ గారు, నల్లగండ్ల చివరిలో ఉన్న 10 ఎకరాల మామిడి తోట మీ పేరున రాస్తాను. మాదాపూర్లో ఉన్న విల్లాని మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఇప్పటి వరకు ఇవి తీసుకుని కాంప్రమైజ్ అవ్వండి. నేను గట్టిగా బెదిరిస్తేనే కాంప్రమైజ్కి వచ్చారు. నువ్వు మినిస్టర్వా? నీ పక్కన ఉన్న ఈ సత్యాగాన్ని పక్కనేసుకొని తిరిగితే ఊరి జనం మీకు ఓట్లేస్తారా? సిఐ దెబ్బకే కాంప్రమైజ్కి వచ్చారు. మీరు రౌడీల్లా తిరుగుతున్నారా? గుడ్డలోడు తీసి ఉరికిస్తాను, జాగ్రత్త. రాయ్, ఏం మాట్లాడుతున్నారా? ఆల్రెడీ ఒక కేసులో ఇరుక్కున్నావు, ఇప్పుడు నా షర్ట్ పట్టుకున్నావు. వచ్చిన పని అయిపోయింది మంజు, ఇక వెళ్దాం పద. శ్యామ్, నువ్వా? ఏంటంతలా భయపెట్టావు? నువ్వింతగా భయపడిపోతావని నేను అనుకోలేదు. ఏంటక్క చిన్నపిల్లలా వణికిపోతున్నావు? సడన్ గా భయపెడితే ఎవ్వరైనా భయపడతారు. అవును, నువ్వెప్పుడొచ్చావు ఫారెన్ నుండి? 2 days అవుతుంది. 2 days అయితే ఇప్పుడా వచ్చేది? రా కూర్చో. ఏంటి స్పెషల్ న్యూస్? మంచి జాబ్ తెచ్చుకున్నావు, ఇక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేసుకో. పెళ్ళా? అవును, అన్ని విధాలా సెటిల్ అయ్యావు. ఇంకా పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుంది. నేను నా పెళ్లి గురించి నీతో చెప్పించుకోవడానికి రాలేదక్క. నీకే అమ్మా నాన్న ఒక మంచి మ్యాచ్ చూశారు. మ్యాచ్ మంచిదే అయినా మనసు బాలేనప్పుడు దాని గురించి ఆలోచించడం కూడా వేస్టే. ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పుడు ఆలోచిస్తావక్క? నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడివవ్వాలి. అమ్మాయి తరపు వాళ్ళు ఫోటో పంపించారు, చూడు నాన్నా.